ఇది శివాజీ అన్నది బజ్ ఎంట్రీకి సంబంధించిన వీడియో. నిన్న ఏదైతే రీతు చౌదరి గారు ఎలిమినేట్ అయ్యారో దాని తర్వాత శివాజీ గారితో జరిగిన బజ్ ఎంట్రీకి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో ఒకటి జరిగింది. చాలా రేరుగా శివాజీ గారు ఒక కంటెస్టెంట్ని బాగా పొగుడుతారు. పొగట్టమే కాదు, ఎలివేషన్. ఈ సీజన్లో బజ్ ఎంట్రీలు చేసుకుంటూ వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు ఇద్దరు కంటెస్టెంట్స్ కోసం చెప్పినట్టున్నారు. కానీ ఈ రేంజ్లో అయితే ఏ కంటెస్టెంట్కి చెప్పాల. డెమోన్కి శివాజీ అన్న ఒక మాస్ ఎలివేషన్ ఇచ్చారు. మామూలు ఎలివేషన్ కాదు. డెమోన్ ఫ్యాన్స్ కనుక చూస్తే వాళ్ళు గూస్ బంప్సే. ఎందుకంటే శివాజీ అన్న చేత పొగిడించుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సో అన్న మా డెమోన్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని బాగా అబ్జర్వ్ చేశారు అనిపించింది. సో చెప్తాను ఏమన్నారు ఏంటి అని చెప్పి. బట్ అది విన్నప్పుడు అంటే నాకు ఎప్పుడు ఉండే త్రూఅవుట్ ద సీజన్ నాకున్న థాటే దీని గురించి సపరేట్గా వీడియో చేసి కూడా మాట్లాడదాం అనుకున్నా లాస్ట్ ఫినాలే వీక్స్లో. అదేంటి అంటే ఎవరైనా వాళ్ళ చేతులతో వాళ్ళు గేమ్ పాడు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే అందులో ఫస్ట్ వరుసలో ఉంటారు. ఫస్ట్ డెమోను, 2 రీతు. అన్న కూడా ఆల్మోస్ట్ అదే మాట చెప్పాడు నాకు తెలిసి. సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే బజ్ ఎంట్రీ కనుక మీరు చూస్తే మీకు ఏమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ చేయండి. దాంతోపాటు శివాజీ అన్న బజ్ ఇంటర్వ్యూస్ రోజుకి నిజంగానే కొద్దిగా ఎడిక్టివ్గా తయారవుతున్నాయి. ఇంతకుముందు బజ్ ఇంటర్వ్యూస్ మీద అంత ఇంట్రెస్ట్ కలిగేది కాదు నాకు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ అన్న చేస్తున్న దగ్గర నుంచి కలుగుతున్నాయి. ఆ ప్రోమో కోసం కూడా ఎదురు వస్తున్నాను నేను. ఎప్పుడో కంటెస్టెంట్స్ కోసం ఎదురు చూసేవాళ్ళం. పలానా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే బజ్ ఇంటర్వ్యూ చూడాలరా అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే బజ్ ఇంటర్వ్యూ చూడాల్సిందే అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ రేంజ్లో చేస్తున్నారు. అసలు స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్కి, స్టార్టింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్కి ఇప్పుడు అసలు సంబంధం లేదు. ఇంకోటి అబ్జర్వ్ చేశా, అదేంటి తెలుసా, అన్న కూడా కొద్దిగా డిప్లొమాటిక్ కదా కొన్ని మాటలు. ఎలా అంటే అన్న అభిప్రాయాలే కానీ ఆయన అభిప్రాయాలుగా చెప్పట్లా. అనుకుంటున్నారు, అంటున్నారు, ఆడియన్స్ ఒపీనియన్ అండి, వాళ్ళు చెప్తున్నామండి అయ్యేసేసి. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ శివాజీ అన్న కొంచెం ఎక్కువగా అడుగుతున్నారు, బాగాలేదన్న కామెంట్లు ఏమైనా వస్తాయని చెప్పి అది నాది కాదు, వాళ్ళ అన్నది అన్నాడు మీరు చెప్తున్నాం, ట్రూ ట్రాన్స్లేషన్ అండి అన్న విధంగా వాళ్ళ మీద వేసేసారు. 2 లాస్ట్ 2 ఇంటర్వ్యూల నుంచి ఇది బాగా గమనిస్తున్నాను నేను. ఇక్కడ చేస్తా ఉన్నారు. బట్ ఇంకోటి ఓపెనింగ్స్ కూడా గట్టిగా పేలుతాయి. బాగా ఇమిటేట్ చేసుకుంటా, ఇది చేసుకుంటా. ఇందులో కూడా రీతు ఎందుకు వెనకబడింది చెప్తా. సో మీరు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 75,000 అయింది. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇప్పుడు 2 రోజుల్లో 76, వీకెండ్ వచ్చేబట్టి 77, సీజన్ అయ్యేబట్టి అట్లా అట్లీస్ట్ 80 కొడదాం మీ అందరు సపోర్ట్తో. గట్టిగా మీరు తలుచుకుంటే 1,00,000 కూడా అయిపోద్ది. బట్ వద్దు, 80 చాలండి. మరీ టూ మచ్. మనం ఎప్పుడైనా సరే రియాలిటీ దగ్గరలో ఉందాం. ఎందుకంటే నీ అంత అడిగినా సరే చేయరని తెలుసు కానీ నాకు అంటే ఆశ ఉంటుంది కదా మనిషికి. అది ఆశ చచ్చిపోకూడదు ఎప్పుడైనా సరే. ఆశ ఉండాలి. ఎవరికైనా ఆశ ఉంటే ఆశ పెట్టుకోండి. ఆశ పెరిగిపోకూడదు. ఎంత ఉండాలి అంత ఉండాలి. ఏడ్చారు ఫస్ట్ అయినా. ఏడ్చి ఈ కంట కన్నీరు, ఆ కంట పన్నీరు అన్నట్టు చెప్పుకుంటా. అసలు కన్నీరే రాకుండా మనిషి ఏడటం అంటే అది అసలు అద్భుతమని చెప్పాలి. ఆ అద్భుతాన్ని సృష్టించిన మనిషిని పిలుద్దాం అని చెప్పి ఆవిడ పిలిచారు. పిలిచి ఏమో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానమ్మా. అంటే ఏంటి సార్ అంటే 2 కళతో ఏడ్చుకోవాలి చూసాం. ఆ మధ్య సినిమాలో, అదే పాతకాలం సినిమాలో డైరెక్టర్ గారు చెప్తే సావిత్రి గారు ఒక్క ఇంటితో ఏడ్చారు. కానీ నువ్వు ఏడుస్తుంటే 2 కళ్ళీల నుంచి కూడా నీళ్ళు రాలేదమ్మా. ఎట్లాగమ్మా అంటే ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి సార్ అంట. ఏడ్చి ఇంకిపోవడానికి లాస్ట్లో కాదు, ఇది ఫస్ట్లోనే. లాస్ట్లోనే కన్నీళ్ళు వచ్చినాయి. ఫస్ట్ అసలు కన్నీళ్ళు రాకుండా ఏడ్చేవాళ్ళు. శివాజీ గారు ఏది ఒకసారి ఇప్పుడు ఏడు చూద్దాం అంటే, సార్ ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత ఇంకంతా అయిపోయింది కదా, అవసరం నుంచి బయటకు వస్తే ఇంకెందుకు సార్ ఆడటం ఎన్ని అంటే, మరి నాగసార్ దగ్గర ఇచ్చామంటే లేదండి, డెమోన్ దగ్గర ఇచ్చండి ఇచ్చాను సార్ అని. సరే మొదలెడదాం అని చెప్పి శివాజీ గారు ఎందుకో రీతు వెనకబడింది. ఇది బాగా చెప్పారు, అసలు భలే అనిపించింది. సారీ, డెమోన్ వెనకబడింది. రీతు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా గేమ్ మీద కాకుండా ఫోకస్ అంతా డెమోన్ మీద చేయటం వల్ల రీతు ఎందుకో వెనకబడింది. సారీ, డెమోన్ వెనకబడింది. నీ ఆట నువ్వు ఆడకపోవటం వల్ల, నీ ఆట అంతా డెమోన్ అని ఫీల్ అవటం వల్ల టాప్ ఫైవ్ ఉండాల్సిన రీతు ఎందుకో వెనకబడింది. సారీ, డెమోన్ వెనకబడింది. ఇది భలే చెప్పారు కదా. సో బాగా వచ్చింది. ఇది మాత్రం ఎవరు రాశారు కదా, శివాజీ అని మాత్రం భలే చెప్పారు. ఆయన రాసుకుని ఉండొచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆడియన్స్కి ఎలాబరేట్ చేయాల్సిన అవసరం నీకు పర్సనల్గా ఉంది, సరేనా? ఎందుకంటే ఆడియన్స్కి ఇది చిరాగ్గా ఉంది మీరు వెనకబట్టం కానీ ఏదైనా సరే. సో ఆటలో నీకు అన్నీ ఉన్నాయమ్మా, నీకు స్ట్రెంగ్త్ ఉన్నాయి, ఫోకస్ ఉంది, మొత్తం ఉంది. కానీ నువ్వు వెనకబడ్డావు. ఎందుకు వెనకబడ్డావు అంటే నువ్వు డెమోన్ వెనకబడ్డావు అని. డెమోన్ వెనకబడ్డావు, ఈవిడ వెనకబడింది, ఆయన పట్టుకోవటం వల్ల వెనకబడి ఆయన వెనకబడ్డాడు. లేదంటే నిజంగా ఈ పాటికి టాప్ 5 ఇంకొంచెం రసవత్తరంగా, ఇంకొంచెం వెరైటీగా, విన్నర్ రేస్ ఇంకొంచెం వేరే విధంగా ఉండేదేమో. ఇట్స్ ఓకే.
రీతు, ఐ డోంట్ యాక్సెప్ట్ సార్. నేను డెమోని వెనకబడ్డానని చెప్పి దానివల్ల గేమ్లో వెనకబడ్డానని చెప్పి నేను యాక్సెప్ట్ చేయను. నేను ఆడలేదు అన్నది మాత్రం అసలు యాక్సెప్ట్ చేయను. మ్యాటర్ ఏంటి తెలుసా రీతు గారు, మీరు ఆడారు, అదే ప్రాబ్లం. మీరు ఆడలేదు అనుకోండి, ప్రాబ్లం ఉండేది కదా, వెనకబడ్డారు వెళ్ళిపోయారు అనుకునే వాళ్ళం. ఆడారు, మీకు ఆ కెపాసిటీ ఉంది, అరే ఇంత ఉన్నప్పుడు ఎందుకురా వెనకబడ్డారు అన్నదే ప్రాబ్లం. అది సంగతి. ఆడలేదు అన్నది యాక్సెప్ట్ చేయను. సో మా ఇద్దరం వాళ్ళ గేమ్ ఎవరి గేమ్ ఆడుకున్నాం, వాడి గేమ్ వాడు ఆడుకున్నాడు, నా గేమ్ నేను ఆడుకున్నాను అని చెప్పి. శివాజీ గారు, మీ ఇద్దరు ఆడియన్స్ని ఆడుకున్నారు అని అంటున్నారు. అగ్రహారంలో టాక్ అండి అన్నట్టు చెప్పేస్తారండి. మీ ఇద్దరు ఆడియన్స్ని ఆడుకుంటున్నారు, మీ ఒపీనియన్ చెప్పచ్చు కదా, ఆడుకుంటున్నారండి. లేదు, ఆడియన్స్ అనుకుంటున్నారంట. నెక్స్ట్ రీతు, కొంతమందికి మనం ఒకలాగా అర్థమవుతాం సార్, ఇంకొంతమందికి ఇంకోలా అర్థమవుతాం. బట్ వీ హ్యావ్ ఏ ప్యూర్ బాండింగ్. మా బాండింగ్ మాత్రం అసలు దుర్గాన్ని ఎంత చిక్కగా గట్టి, అమ్మో ఇప్పుడు ఎందుకు ఈ బ్రాండ్ పేర్లు ఇవన్నీ సరే. సో అంత ప్యూర్ అన్నట్టు చెప్పారనమాట ఆవిడ. శివాజీ అమ్మో, అదేంటి మరి ఆ ప్యూర్ ఏంటి, దానికి పేరేంటి, ఫ్రెండ్షిప్పా, లవ్వా, ఎమోషనలా, ఏంటది, ఏంటి ఆ బాండ్ అనగా రీతు, వీఆర్ వెరీ ప్యూర్ జెన్యూన్ ఫ్రెండ్షిప్, టూ మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. సో అది జెన్యూనే, ఫ్రెండ్షిప్పే, బట్ కంఫర్ట్ జోన్ చాలా ఎక్కువ. అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్నప్పటి నుంచి ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే ఏ రేంజ్ కంఫర్ట్ ఉంటుందో అది, చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్ అలా అంటే అంత కంఫర్ట్ ఉంటుందో అది అనగానే. దాని తర్వాత శివాజీ గారు, మొన్నే కదా 2-3 వారాలే కదా మీరు అయింది, కలిసింది మొన్నే కదా డెమో అని. కానీ ఆ రేంజ్లో అంటే అప్పటి ఉన్నోళ్ళతో ఉన్నంత రేంజ్లో అంటే ఇదేదో కన్విన్సింగ్గా లేదే అనేది చెప్తా ఉన్నారు అన్నమాట. అయితే రీతు నో అంటే రీతు అంటది, ఇదేం కన్విన్సింగ్ లేదంటే, రీతు ఎందుకు పుట్టింది అంటే ఆ బాండ్ ఎందుకో పుట్టింది సార్, నేను పాడలేదయ్యా, ఆవిడ కూడా పాడారు ఈ పాట. సో ఆవిడకి ఎందుకో పుట్టింది అది బాండ్ అనగా శివాజీ గారు, ఎందుకు పుట్టింది అని కూడా పాడే భలే ఉండేది. గేమ్ కోసం పుట్టిందా, అటెన్షన్ కోసం పుట్టిందా? సో మ్యాటర్లోకి వెళ్ళిపోయారు మొత్తానికి. సో ఏంది ఎందుకు పుట్టిందని. రీతు నో 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 సో దానికోసం కాదు సార్. ఇంకోటి ఏంటంటే ఇమ్మాన్యుయల్తో కూడా నాకు ఫన్ సైడ్ ఉంటుంది. అది చూసారా ఎంతో తెలివిగా మరి స్కిప్ చేసారో కట్ చేసారో అర్థం కాలేదు. కానీ గేమ్ కోసమా దేనికోసమా అంటే కట్ చేసి నో అని చెప్పేసి ఇమ్మాన్యుయల్తో కూడా ఉంటుందని చెప్పి ఆవిడ కనెక్ట్ చేశారు. అంటే నిజంగా అంత ఆలోచించుకొని చేశారా అంటే లేదు, స్కిప్ చేయడానికి కూడా మామూలు కూడా చేసి ఉండొచ్చు, పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఫన్ సైడ్ ఉంటుంది. గేమ్ అన్నది కూడా కాదు. అంటే శివాజీ గారు స్ట్రాటజికల్గా ఏడిస్తే వాడు వచ్చి ఓదారుస్తాడు. సో కెమెరా అటెన్షన్లో అనిపిస్తే అంటే మీరు ఎందుకు చేశారంటే కాంటెంట్ కోసం. స్ట్రాటజికల్గా ఏడుస్తూ వస్తాడు, ఓదారుస్తాడు, కాసేపు ఫైట్ అవుతుంది, కాసేపు అరుచుకుంటారు, కలిసిపోతారు. సో కాంటెంట్ కోసం కెమెరా అటెన్షన్ వస్తుంది కానీ కాదు. రీతి ఏంటంటే అలా ఎవరైనా అనుకున్నా వాళ్ళు మార్చలేము సార్, సరేనా? నాకు తెలుసు నా ఫీలింగ్ ఏంటో, వాడికి తెలుసు. ఇది అనదర్ వే ఆఫ్ సేయింగ్ ఆన్సర్స్. ఏం లేదు, ఎవరైనా అనుకోండి మాకెందుకు, నాకు తెలుసు కదా అని చెప్పి. అలా కాదు సార్ అని ఎక్స్ప్లెనేషన్ లేదు దానికోసం. శివాజీ గారు, మరి ఇంత ఓపెన్ మైండెడ్గా ఉన్నావు, ఇంత మెచ్యూరిటీ ఉంది అంటే ఎవరైనా అనుకోనివ్వండి, అలా అనుకుంటే మనం మార్చలే కదా. ఇంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు నీకు లేదా? వాడి గేము వాడు ఆడాలనుకుంటున్నాడు అంటే అలగటం ఇవన్నీ ఎందుకు చేయటం? వాడి గేమ్ వాడిని ఆడుకోనిచ్చు కదా, అంత మెచ్యూరిటీ ఉన్నదానివి. అంటే ఆడియన్స్ ఏమని అనుకుంటారు, ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, ఈ అలగటాలు ఇవన్నీ చేయటం ఎందుకు? మెచ్యూరిటీ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటివి ఎందుకు, చిరాకు పట్టడం ఎందుకు? నీకు ఎక్కువ ఉంది కదా తనకన్నా. సో ఆడియన్స్ ఏమైనా అనుకుంటారేమో అనగానే రీతి ఉంటుంది అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు బీ లైక్ మీ. నేను ఎలా ఉంటానో అలా ఉన్నాను. సో నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను కాబట్టి ఇక్కడ కూడా ఇలాగే ఉన్నాను అని చెప్పి. ఇది అనదర్ వే ఆఫ్ సేయింగ్ జనరిక్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ అనమాట. ఇంతే, ఇట్లా చెప్పేస్తారు సింపుల్గా. నాకు ఒక ప్రింటెడ్ ఆన్సర్ ఉంటుంది. శివాజీ గారు, సరే వదిలే, 3 వారాలకే హెయిర్ కట్ చేసేస్తావా, సాక్రిఫైస్ చేసేస్తావా? కనీసం అది డెమోని కూడా కాదే మేము అర్థం చేసుకోవడానికి. 3 వారాలకి డెమోనికి చేసినా కూడా అర్థం చేసుకోలేము సార్, ఎవరికి చేసినా అర్థం చేసుకోలేము 3 వారాలకి ఏంటని చెప్పి. రీతు, నాకు ప్రేమ వచ్చినప్పుడు, నాకు నచ్చినప్పుడు, నాకు ఇష్టం వస్తే నేను ఏదైనా చేసేస్తాను. నాకు ఒక్కసారి బాగా అనిపిస్తే మాత్రం నేను చేసేస్తాను అనగా శివాజీ గారు, ప్రేమ అంటానికి వాళ్ళే నీ చిన్ననాటి స్నేహితురాలు కాదే, నీతో కలిసి పనిచేసిన నీ కొలీగ్ కాదే, అలాంటప్పుడు ఎలా చేస్తావు అమ్మా? 2-3 వారాల్లో నాకేమనిపించిందంటే మీకన్నా బాగా ఆడుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది, అందుకనే చేసి ఉంటారేమో అన్న విధంగా అంటారు. లేదు, వాళ్ళకన్నా బాగా ఆడుతున్నారు సంజన గారు అని చెప్పి వాళ్ళకి అప్పుడు ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇంకా అదంతా ఏంటంటే జస్ట్ ఏంటంటే శివాజీ గారికి కూడా తెలుసు, బట్ ఓపెన్గా చెప్పారు ఏంటంటే ఆడియన్స్ కోసం సింపతి. ఆడియన్స్లో ఓకే చూడరా రీతు వేరే వాళ్ళ కోసం జుట్టు సాక్రిఫై చేసింది అని చెప్పి ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం కోసం ఇనేవే. లేదు సార్ మాకు రాలేదు అనగానే మరి ఎందుకు ఇచ్చో అంటే వాళ్ళకి రాలేదు అప్పుడు అంత ఇన్ఫర్మేషన్ అనగానే రీతు ఒక్క నిమిషం ఓకే. సో ఎక్కడ ఉన్నాం? ఎందుకు ఇచ్చావు అనగానే తినిపించింది, జోక్స్ వేసుకున్నాం, మా ఇద్దరికి ఒక బాండ్ క్రియేట్ అయింది, దానికోసం ఇచ్చాను. నాకు ఒక మనిషి నచ్చారంటే నాకు నేను ఏది చేయగలిగితే మొత్తం ఏదైనా చేసేస్తా, నచ్చితే మాత్రం ఏదైనా చేస్తా అన్నదని చెప్పారు శివాజీ గారు. మరి అలానే అడుగుతామన్నారు. ఇక్కడ కట్ అయిపోయింది యాక్చువల్గా.
ఇక్కడ ఏదో క్వశ్చన్ అడిగారు, నెక్స్ట్ రీతు చెప్పే ఆన్సర్ని బట్టి మీకు క్వశ్చన్ అర్థమైపోద్ది. మరి అలానే అడుగుతా అంటే, రీతు మీకోసం హెయిర్ సాక్రిఫైస్ చేశాను, మీరు నన్ను అన్నమాట అది బాధగా ఉంది ఏదైతే అన్నారో. సో అంటే మరి నువ్వు ఎందుకు ఆవిడని అలా అన్నావు అని చెప్పి, అదే నీ హెయిర్ సాక్రిఫైస్ చేసావు అని చెప్పి ఎందుకు అడిగావు అని అన్నప్పుడు, మీరు నన్ను అంటే అంత చేశాను కదా, మీరు నన్ను అంటే నాకు బాధగా ఉంది, అది క్వశ్చన్ ఇది ఆన్సర్ అయ్యి ఉంటుంది. అలాగే డాడీ షర్ట్ తీసుకున్న దానికి కూడా తిరిగి ఇచ్చేసాను, మీ శారీస్ కోసం ఏదైతే తీసుకున్నానో అది కూడా తిరిగి ఇచ్చేసాను కదా, సో నన్ను ఎలా అనిపిస్తుంది అని చెప్పి తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు. నేను కట్ చేస్తూనే ఉన్నారు, సో ఎవరు కట్ చేస్తే ఎవరు నేను కట్ చేస్తేనే మీరు ఉన్నారు, ఇది క్వశ్చన్ యాక్చువల్గా నాకు తెలిసి. నేను కట్ చేస్తూనే ఉన్నారు అని చెప్పి నేను అనలేదు, సో అలా అన్నావా అని చెప్పి అడిగితే మరి అలా ఎలా అన్నావు అన్నదానికి ఇది నేను కట్ చేస్తూనే ఉన్నావు అని చెప్పి నేను అనలేదు సార్. ఎవరు కట్ చేస్తానో ఎవరు ఉండరు, వాళ్ళ గేమ్ ప్రకారం ఉంటారు, వాళ్ళ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఉంటారు, వాళ్ళగా ఉండాలని ఉంటారు అన్న విధంగా చెప్తుంటారు. అప్పుడు శివాజీ గారు మాట అంటారు, ఇది బాగా అనిపించింది నాకు. అదేంటంటే మరి వెళ్ళాలి అన్నప్పుడు పంపించేయాల్సింది కదా, ఎందుకుంచో అనగానే రీతు అంటే ఆమె ఇష్టం అండి, ఆమె ఇష్టానికి ఆవిడ ఉండాలంటే ఉండొచ్చు, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, ఐఎమ్ నాట్ ద వన్ హూ కెన్ సెండ్ హర్ అవుట్ సైడ్. అదే మరి అంత హట్ అయ్యారు కదా, అంత జరిగింది కదా, వాళ్ళ గేమ్ ప్రకారం వాళ్ళు ఉండాలి అన్నప్పుడు నాగార్జున ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు పంపించేయచ్చు కదా. యాక్చువల్గా నిజంగా హట్ అయ్యి నిజంగా ఒరిజినల్గా బయట మనం ఎలా బిహేవ్ చేస్తాం, బయట ఎలా ఉంటాను ఇక్కడ ఎలా ఉంటానంటే బయట మనం ఎలా బిహేవ్ చేస్తాం, వెళ్ళిపోమని కదా చెప్తాం జనరల్గా అయితే, వెళ్ళిపోండి అని చెప్పి ఎలిమినేట్ చేస్తాం. కానీ ఇక్కడ మెజారిటీ పార్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఆడతారు. తప్పు రైటా అంటే కొన్నిసార్లు ఇట్స్ ఓకే, ఈ సిచ్యువేషన్స్లో కూడా ఇట్ ఈజ్ ఓకే అన్నట్టే. అది వెళ్ళిపోమని చెప్తే ఆవిడకి మళ్ళీ దెబ్బడిపోద్దని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అంటే ఐఎమ్ నాట్ ద వన్ హూ కెన్ సెండ్ హర్ అవుట్ అంటే శివాజీ గారు నీ క్యారెక్టర్ మీద అంత ముద్ర వేస్తే నువ్వు అలానే ఉంటావా. సో అందుకనే కదా నాగార్జున నీకు ఆప్షన్ ఇచ్చారన్నట్టు అనమాట. రీతు అదే ఆమె అనుకుంటుంది సార్, 100 మంది 100 అనుకుంటారు, అలా అనుకుంది ఆవిడ, అలా 100 మంది 100 అనుకుంటారు, నేను చేయలేను కదా. మీరు హౌస్లో ఉన్నారు, ఆవిడ అనేది కాబట్టి మీకు ఆప్షన్ ఇచ్చారు. బయట 100 మంది 100 అనుకుంటారు అంటే అది మీ దగ్గర ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు ఏం చేయలేరు వాళ్ళని. శివాజీ గారు మరి అలాంటప్పుడు 100 మంది 100 అనుకుంటారు అలాంటి అనుకున్నప్పుడు నీకు అంత స్ట్రాంగ్ అయినప్పుడు మరి ఆడకుండా ఉండాల్సింది. సింపుల్గా తీసుకునే కాడికి అనగానే లేదు సార్ బాధ వచ్చినప్పుడు ఆడకుండా ఎలా ఉంటాం సార్, నేను మనిషినే కదా సార్ అది అని చెప్పి. ఒకటి మాత్రం నిజం, శివాజీ అన్న చాలా డేరింగ్గా, అంటే డేరింగ్ ఆయనకు ఉంటుంది రెండు ఆబ్వియస్గా, బట్ కొన్ని విషయాలు ఆపుకుంటారేమో అడగకుండా ఉంటారేమో అనుకున్నారు కానీ అడిగేశారు. ఆ అమ్మాయి కూడా ఏమి తడబాటు లేకుండా భయపడకుండా ఏమీ చేయకుండా కూడా అంతే డేరింగ్ ఆన్సర్ చెప్పింది. అది ఉంది ఆ అమ్మాయిలో కూడా. శివాజీ అన్న బాధ వచ్చినప్పుడు అడగకుండా మనిషే కదా అంటే మరి అదే కదా చెప్తుంది, బాధ వేసింది అక్కడ ఎందుకు అని చెప్పి. అంటే బాధ వేసింది కానీ వేరే వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళు మొత్తం పోవాలి అని అనుకోను సార్ అంటే బాధ వేసినప్పుడు పంపించేయాలి కదా అంటే అలా బాధ వేసినా కూడా అలా కోరుకోను సార్ నేనంటే. నాకు బాధ వేసింది, నేను ఏడ్చాను అంతే, వాళ్ళు వెళ్ళిపోవాలన్నది నాది ఏం కాదన్నాడు. అంటే శివాజీ గారు బయటకు వచ్చాక అదే రిలేషను ఇంకా అక్కడ అయిపోయింది. బయటకు వచ్చాక అదే రిలేషను డెమాన్తో కంటిన్యూ అయిద్దా, లోపల ఏదైతే రిలేషన్ ఉందో అది ఏదైనా కానివ్వండి అది కంటిన్యూ అయిద్దా, అది ఫ్రెండ్షిప్పా లేక ఆడియన్స్ అంటున్నట్టు నేమి లేని ఫ్రెండ్షిప్పా, ఇది కూడా మా మీద తోసేసారి ఆడియన్స్ అనుకున్నట్టు నేమి లేని ఫ్రెండ్షిప్పా అనగానే రీతు ఇప్పటి వరకు మా బాండింగ్ ఎలా ఉందో అలానే ఉంటుంది, దానికి ముందుకెళ్తుందా లేదా అన్నది తెలియదు కానీ సో ఏదైనా అవ్వచ్చు, అది మనకి ఇప్పుడే తెలియదు, బట్ ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలా ఉంటుంది అని చెప్తే శివాజీ గారు ఆ హౌస్లో నీకు ఎందుకు డెమాన్ ఒక్కడే ఫ్రెండా, ఇంకొక టాపిక్ ఉంది దానికి వెళ్ళరా చూస్తుంటే వెళ్ళారు. ఏంటిదంటే రీతు కళ్యాణ్ కూడా సార్, కళ్యాణ్ ఈజ్ మై టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్ అనగానే శివాజీ గారు అవును ఫస్ట్ 2 వీక్స్ కళ్యాణ్తోనే ఉన్నావు, దాని తర్వాత డెమాన్కి షిఫ్ట్ అయ్యావు అని చెప్పి మళ్ళీ లాస్ట్లో అనుకుంటున్నారు, ఇదొకటి యాడ్ చేస్తారు మళ్ళీ. సో ఫస్ట్ 2 వీక్స్ తను కళ్ళలో కలిపెట్టి చూసుకోవటం, ఫ్లడ్ చేసుకోవటం, ఇది చేసుకోవటం జరిగినాయి. బట్ క్రమంగా షిఫ్టింగ్ అనేది జరిగింది, సరేనా, షిఫ్టింగ్ అనేది జరిగి డెమాన్ వైపు వెళ్ళారు. సో డెమాన్ తను ఫ్రెండ్స్ అయ్యారు. ఫర్ సపోజ్ రీతు కళ్యాణ్ ఫ్రెండ్స్ అయ్యి ఉంటే ఇది మొత్తం ఇంత రివర్స్ అయ్యి ఉండేదా, ఎలా అయ్యి ఉండేదో. వాట్ ఇఫ్ అని చెప్పి సిరీస్ వస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు, కొన్ని సిరీస్లో వస్తూ ఉంటాయి. సో వాట్ ఇఫ్ ఇది ఎలా అయ్యి ఉంటే ఎలా అయ్యి ఉండేది అని చెప్పి. శివాజీ గారు అదే షిఫ్ట్ అయ్యి అనుకుంటారు రీతు, అనుకునే వాళ్ళు మళ్ళీ 100 అనుకుంటారు సార్, ఇంకా ప్రతి ఒక్కరికి నేను అని చెప్పి విత్తకలు చెప్పుకోలేను కదా అంటే శివాజీ గారు ఒక మంచి మాట చెప్పారయ్యా. అదేంటంటే వాళ్ళే ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మీది అంటే ఆర్టిస్టులు అందరిది పబ్లిక్ లైఫ్. ఇప్పుడు నాకు కొన్ని కామెంట్స్ వస్తాయి, కొన్ని మెసేజ్లు వస్తాయి, దీన్ని ఎందుకు పట్టించుకుంటే కొంతమంది పట్టించుకోవద్దు అంటారు. ఎందుకు పట్టించుకోకూడదు, అలా పట్టించుకోకూడదు అయితే మన పాజిటివ్ వచ్చినా కూడా పట్టించుకోకూడదు కదా, అలా కాదు కదా. మనం పబ్లిక్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ కోడ్ చెప్తున్నాం కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు నేను ఇందాక వీడియో చేశాను కళ్యాణ్ది, పిఆర్ స్ట్రాటజీస్ వాళ్ళ స్ట్రాటజీస్ అన్నది చేస్తే కింద ఒక 2-3 కామెంట్లు చదువుతాను, కింద 2-3 కామెంట్లు చదివా, భయ్యా నాకు అసలు ఈ విషయం తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్పడం వల్ల తెలిసింది, దీనివల్ల నెగిటివ్ అయ్యింది కదా, ఇంకా నువ్వు ఎందుకు చెప్పాలి అంటే ఏం చెప్తాం. నేను రీల్ చూశాను, అది ఒక 3 lakhs వెళ్ళింది, నా రివ్యూస్ మహా అయితే 30,000 నుంచి 40,000 వెళ్తాయి,
3 lakhs వెళ్ళిన దాంట్లో మీకు తెలియలేదు, కానీ 30,000-40,000 వెళ్ళిన దాంట్లో మీకు తెలిసింది. సో 8 మంది 10 మందిలో 8 మందికి తెలుస్తుంది, 2 తెలియనప్పుడు 8 మంది నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళకి రెస్పాన్సిబుల్ కదా, నేను వాళ్ళకి చెప్పాలి కదా. మీ ఇద్దరికే కాదు, మెజారిటీ పీపుల్కి రెస్పాన్సిబుల్ కాబట్టి నేను వాళ్ళు అడిగింది కూడా నేను చేయాలి కదా. ఈవెన్ వాళ్ళు అడిగారు అడగలేదని కాదు, నాకంటూ ఒకటి ఉంటుంది కదా. నేను కొన్ని విషయాల మీద స్టాండ్ తీసుకున్నప్పుడు పాజిటివ్గా ఎలా తీసుకుంటాం, నెగిటివ్గా ఎలా తీసుకుంటాం, అన్నిటి మీద యాజ్ అ రివ్యూర్గా ఉన్నప్పుడు ఉండాలి కదా. సో మన పబ్లిక్ ఎంతకేం చెప్పాలనుకున్నా పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు పబ్లిక్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. లేదో అనుకోండి, మీరు కామెంట్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం ఫరక్ పడదు అని చెప్పి నేను అనలేను. అలా అనకూడదు. కామెంట్ సెక్షన్ పెట్టింది నాకు ఫరక్ పడుతుంది, నేను రియాక్ట్ అవుతా, నాకు బాధ కనిపిస్తే బాగా చెప్తా. ఎందుకంటే మీతో మీకోసం అంటే మీరు చూడాలని కదా చేసేది, అంటే నా కోసం నేను చేస్తున్నా, ఎర్నింగ్ మొత్తం నాకే వస్తుంది. బట్ అల్టిమేట్లీ మీరు కదా జడ్జ్ చేసేది. నాకు ఫరక్ పడదు, నేను ఏదైనా పెట్టేసుకొని కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి కూర్చుంటే అయిపోద్ది ఏంటి, తప్పు కదా. సో ఆయన బాగా చెప్పారు. ఇది వాళ్ళే ఇంపార్టెంట్ మనకనే రీతి ఉంటుందంటే, కళ్యాణ్ ఇప్పటికీ నా టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్ సార్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మేము గొడవ పడతాను ఉంటాడు. శివాజీ గారు ఏమంటారంటే, అలా వదిలేసాం అనుకున్నాం అనుకో రీతు, అనుకునే వాళ్ళు అనుకుంటారని చెప్పి అలా వదిలేసాం అంటే ఇక్కడ మన ఆడియన్స్తో కట్ అయిపోతున్నాం అనుకో వేరే విషయం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటర్తో మనకి ఆడియన్స్కి సంబంధం లేదు, తెగిపోయాయి అనుకుంటే ఓకే, కానీ బట్ యూఆర్ అన్ యాక్ట్రెస్, ఇది భలే మారుస్తారు, మాడ్యులేషన్ భలే మారుస్తారు అని నాకు భలే ఇంప్రెస్. యూఆర్ అన్ యాక్ట్రెస్, ఫ్యూచర్లో వాళ్ళతో మాత్రమే మన జీవితం ముందుకెళ్తుంది, అది గుర్తుంచుకోవాలి. సో ఇట్ కౌంట్స్, ఇట్ మ్యాటర్స్. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నాను అనుకోండి, నా పక్కన కొలీగ్స్ ఎవరైతే అనుకోండి బొచ్చుని మంచిగా పట్టించుకోండి, ఆవిడ ఇష్టం ఆడిదని అనుకోవచ్చు, వాడితో మన సంబంధం ఉండదు, మన పని మనం చేసుకుంటే. ఇక్కడ అట్ట కాదు కదా, అదే అని చెప్తుంది రీతు. ఇప్పుడు ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడతారు అనగానే కొంచెం కాదు వెంటనే అన్నాను, కొంచెం కాదు ఆఫ్టర్ ఆల్ కాదు అన్నట్టు, కొంచెం కాదమ్మా అది, కొంచెం కాదు, అక్ చేసుకుని ఏడుస్తున్నారు, అక్ చేసుకుని నవ్వుకుంటున్నారు, అక్ చేసుకుని మాట్లాడుకుంటా ఉన్నారు, ఏంది ఇది అని చెప్పి మ్యాటర్. ఇది కొంచెం డీప్ మ్యాటరే రీతు. అంటే సార్ బాధ వచ్చినప్పుడు అక్ చేసుకొని బాధపడి ఓదారిస్తే తప్ప సార్ అని చెప్పి ఆ అమ్మాయి శివాజీ గారు, బాధ వచ్చినప్పుడు తనుజాని కూడా అక్ చేసుకోవచ్చు, తనుజ ఆప్షన్ కూడా ఉంది తెలుసా నీకు. సో తనుజ కూడా ఉంది, అక్కడ చేసుకుంటే అక్కడికి ఏమనుకునే వాళ్ళు కాదు, ఎందుకు ఇక్కడికి అని చెప్పి. మనం ప్రతి బాధకి డెమోలు అక్ చేసుకుంటుంటే వాళ్ళకి అవకాశం ఇచ్చావు సార్. ప్రాబ్లం ఏంటో తెలుసా సార్, ప్రతిసారి ప్రతి బాధకి డెమోని ఎందుకు ఎక్ చేసుకుంటే ప్రతి బాధ డెమోని తనకు వచ్చింది, తన నుంచి డెమోనికి వచ్చింది. అందుకోసమే తనుజాని హక్ చేసుకుని తనుజాకి తనకి ఉన్న బాధలు తనుజా హక్ చేసుకునేవి. ఆ హగ్గులు తక్కువ, ఈ హగ్గులు ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ బాధలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కష్టాలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఆనందాలు ఎక్కువ ఉన్నాయి. సింపుల్. సరే నెక్స్ట్ శివాజీ గారు, మనం ప్రతిసారి బాధకి డెమోని హక్ చేసుకుంటే ఒక అవకాశం ఇచ్చాను. రీతు, నాకు హౌస్ మొత్తంలో ఫస్ట్ ప్రయారిటీ డెమోన్ సార్, కనెక్ట్ అయింది కూడా వాడే గెలవాలి, వాడే బాగా ఆడాలి చెప్పి ఫస్ట్ ప్రయారిటీ హక్ చేసుకోవడానికి కాదు, గేమ్కి ఏంటంటే చెప్పారనమాట. శివాజీ గారు ఏ విషయంలో కనెక్ట్, వెంటనే ఇంకా ఆయన కనెక్ట్ అయింది కూడా వాడని, ఏ విషయంలో కనెక్ట్ అయ్యారు, ఎప్పుడు కనెక్ట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు చెప్పు, ఐ వాంట్ టు నో అని రీతు. అది మీకు తెలియాలంటే దేవర కథ తెలియాలి అన్నట్టు అదొక ప్రాసెస్లో జరిగింది సార్. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, అవి ఒక పాత రోజులు, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద బిగ్ బాస్లో అప్పుడు మేము పనివాళ్ళం, వాళ్ళేమో యజమానులు. అప్పుడు నేను గిన్నెలు తోమేదాన్ని, ఆయనేమో నేను తోమడాన్ని చూసేవాడు, పర్యవేక్షకుడు ఆయన, అంటే డైరెక్టర్. సో ఈవిడేమో వర్కర్. అదే చెప్పలేదు చెప్తున్నారు. సో అంటే ఆయన డిష్ వాషింగ్ మానిటర్ సార్, నేనేమో టెనెంట్. అక్కడ మేము మాట్లాడేటప్పుడు మేము అర్థం చేసుకున్నాం అదేంటంటే దట్ ఈజ్ వెరీ నైస్ పర్సన్, చాలా మంచోడు అని చెప్పి నాకు అర్థమైందని. అసలు మీకు విషయం చెప్తాను చూడండి, వీళ్ళిద్దరిది ఇంత పెంట్ అవడానికి కారణం అందరూ ఏదో మా మీద తోసేస్తారు కానీ, అంటే రివ్యూస్ చేస్తారని, లేదంటే కొంతమంది ఆడియన్స్ చేస్తారు, లేదు కొంతమంది ఫ్యాన్స్ చేస్తారనో. యాక్చువల్గా మేము ఏదైనా చెప్పినా కూడా దానికి అథెంటిసిటీ అంటారు కదా, గట్టిగా వచ్చేది ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ కన్ఫర్మ్ చేస్తే వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు ఏంట్రా ఇది కాంటెంట్ కోసం చేస్తున్నారా అని క్వశ్చన్ రైజ్ చేయడానికి ముందే అక్కడ ఏం జరిగింది అనుకున్నారు, శ్రీజ వాళ్ళని కూర్చోబెట్టి ఒకరోజు డెమోని కూర్చోబెట్టి ఇదంతా కాంటెంట్ కోసం చేస్తున్నారంటే అవునని ఒప్పుకుంటాడు, కానీ నాకు కొంచెం ప్రయారిటీ ఇస్తుంది అన్నట్టు చెప్తాడు. అట్ ద సేమ్ టైం బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు మర్చిపోయాను నేను పేరు, సడన్గా పేరు గుర్తు రావట్లేదు, ఒక నిమిషం ఉండండి. మాస్క్ మ్యాన్ హరీష్ గారు చెప్పారు ఇది ముందుకెళ్ళేటప్పుడు హౌస్లోకి వెళ్ళేటప్పుడే ప్లాన్ చేసుకున్నారని. దాని తర్వాత శ్రీజ గారు మళ్ళీ బయటకు వచ్చాక చెప్పారు, సో అదంతా ప్లానింగే అని చెప్పి, అంటే ఆ కాంటెంట్ మొత్తం ప్లాన్ చేసుకున్నారు, నేను హౌస్లోకి వెళ్ళేటప్పుడు నాకు ఒక లవ్ స్టోరీ పెడతారేమో అది అని చెప్పని. సో అక్కడ లోపల డిస్కషన్ లాగా జరిగింది. అలా జరిగి మీరు బయటకు వచ్చి మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తే నాకు అర్థం కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి క్రియేట్ అయింది ఇదంతా. మీరు సింపుల్గా మీరు పెట్టేశారు, మీరు డెమోని తొక్కేశారు, మీరు లేపేశారు. భయ్యా మనకు అంత సినిమా లేదేడా,
అవన్నీ అక్కడ ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళు కాదు, మనం ఏది పడితే చెప్పేస్తే అయిపోద్దా ఏంటి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకోటి ఏదో ఇంటర్వ్యూ కూడా ఒకటి వైరల్ అయింది, అది క్లిప్ కూడా పంపించారు. డెమాన్ ఫ్రెండ్ అంట, ఆయన కూడా అట్లా సంథింగ్ సిమిలర్గా మాట్లాడాడు. సో ఇవన్నీ ఆ టైంలో వచ్చినవి వరుసగా బయటికి. ఆ 3 వారాల నుంచి 5 వారాల్లో జరిగిన డిస్కషన్లు, ఎలిమినేషన్లో బయటకు వచ్చిన వాళ్ళు చెప్పినవి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పినవి, అవన్నీ ఇంపాక్ట్ కలిగించినాయి ఆయన మీద. అవన్నీ వదిలేసి మీరు సింపుల్గా మీరే రుద్దేశారు అంటే మాట్లాడుతూ ఉంటారు. సో ఇది వెరీ నైస్ పర్సన్, చాలా మంచోడు. సో ఒకరికి తప్పు జరగాలి, చెడు జరగాలి, ఇది మెయిన్ భయ్య. ఇది నేను ఖచ్చితంగా అగ్రీ చేస్తాను డెమోనేషన్లో. ఒకళ్ళ తప్పు జరగాలి, చెడు జరగాలి అని చెప్పి మన కోసం వాళ్ళని తగ్గించాలి, మనం ముందుకెళ్ళడం కోసం వాళ్ళందరినీ తొక్కాలి, మన మీదకి తెచ్చుకోవాలి, మనమే గెలాలి, అలాంటి థాట్ ప్రాసెస్ ఏమి ఉండదు. చాలా మంచోడు, అంటే చాలా కరెక్ట్గా చెప్పారు. చివరిలో శివాజీ అన్న పొగడానికి కూడా ఇదే రీజను. డెమోలో అవన్నీ ఉన్నాయి. ఏరే వాళ్ళని తొక్కటం కానీ, కుళ్ళు స్ట్రాటజీస్ కానీ, మెయిన్ ఇది కుళ్ళు స్ట్రాటజీస్ ఉండవు. ఈ టీటీఎఫ్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మగాళ్ళు ఆడాడు సింగిల్ లైన్లో చెప్పాలంటే. భరణి అన్న అని పెట్టుకుని భరణి అన్న వైపు వెళ్ళాడు, భరణి అన్న వైపు వేసాడు. అవునా కదా? మళ్ళా అనమాట, అమ్మో లేదు ఈ టాస్క్ మనం ఓడిపోదాం, ఈ టాస్క్ మనం వీక్ పీపుల్తో ఆడదాం, అలా చివరి దాకా ఉండడానికి ట్రై చేద్దాం, టీటీఎఫ్ కొడదాం అని చెప్పి మగాళ్ళ ఛాలెంజ్ చేసేది తప్పితే ఇంత ఇలా 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 ఆలోచించలేదు. నెగిటివ్ స్ట్రాటజీస్ అంటుంది. సో నేను అంటాను నెగిటివ్ స్ట్రాటజీస్కి ఆలోచించాల, ఊడిపోదాం, అది చేద్దాం అని. ధైర్యంగా వెళ్ళాడు, దమ్మున్నోళ్ళకి వెళ్ళాడు, భరణ్యాల ఛాలెంజ్ చేశాడు, వెళ్ళిపోయాడు, అలా ఆడాడు. సో అలా ఆడినప్పుడు ఏంటంటే అందరికి ఇలాగే కనిపిస్తాడు. ఓడిపోవచ్చు కానీ అందులో కూడా నిజాయితీ ఉంది, నీతి ఉంది అని అనుకుంటారు. ఒకళ్ళు తప్పు జరగచ్చు, అలా కోరుకోడు అది అని చెప్పి తన వర్షం వినిపించారు, కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ శివాజీ అన్న, మరి మీ అమ్మగారు ఎందుకు డెమోనికి దూరంగా ఉండమని చెప్పారు, ఎన్ని చెప్పారు అని అంటే మాధురి గారు చెప్పారంటే, ఏమో సార్ ఆమె చెప్పిందంతా నమ్మాలని లేదు కదా, నేను నమ్మలేదంటే మరి మీ అమ్మ వచ్చినప్పుడు అడగచ్చు కదా అంటే, అసలు నేను పట్టించుకోలేదు సార్ అని అన్నారు. బయటకు వచ్చాక ఏం చెప్తున్నారు వాళ్ళ మదరు, అసలు నీ మాధురి గారు ఆవిడ ఊహించుకున్నారు, నేనేం ఆవిడకి అలా చెప్పలేదు అని చెప్పారు. కానీ మాధురి గారు ఏం చెప్పారు, వాళ్ళ అమ్మ చెప్పారు, మీ అమ్మ చెప్పారు, అని చెప్పారు. అలాగే భరణి గారి కోసం చెప్పారు. ఏది అబద్ధం ఏది నిజం ఏం తిరియట్లేదు, ఎవరికి వచ్చింది బయటకు వచ్చి ఎవరికి నచ్చింది అని చెప్పుకుంటున్నారా లేదంటే ఏంటి అన్నది మనకు తెలియదు, వాళ్ళ కాళ్ళకే తెలియాలి. ఇంకా నాకు ఒక మనిషి నచ్చితే 100 మంది వచ్చి చెప్పినా సరే కరెక్ట్ కాదని చెప్పినా సరే నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పి చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ హెచ్వేతలు కూడికలు తీసివేతలు వచ్చాయని చెప్పి కాసేపు దాంతో ఫన్ చేశారనమాట. డిగ్రీ డిస్కంటిన్యూడ్, మాస్ కమ్యూనికేషన్ ఏదో చేసినట్టున్నారు, డిస్కంటిన్యూషన్ అంట. నెక్స్ట్ శివాజీ అన్న, మీ క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, ఏడు తెలుసా, నీ ఒపీనియన్ని పక్కన వాళ్ళ మీద రుద్దుతావు అని చెప్పి డెమాన్ కోసం. మళ్ళీ ఒకరే డెమాన్ ఇక్కడ ఇమిటేట్ చేస్తారు శివాజీ గారు, ఇమిటేట్ చేసి కాసేపు నవ్వుకుంటూ ఉంటారు. దాని తర్వాత డెమాన్ ఒకవేళ పవన్ బయటకు వచ్చాక ఐ లవ్ యూ అంటే ఏం చెప్తావు అనగానే రీతు, అది వాడు చెప్తే సిగ్గువత కదా, ఇక్కడ ఎందుకు లేదంటే చూసారా ఫ్రెండ్స్ చెప్పట్లేదు మనకి అన్నట్టు అనగానే, ఒకవేళ ఐ లవ్ యూ అంటే ఐ లైక్ హిమ్ బట్ వీ హ్యావ్ టు ట్రావెల్, ఎప్పుడు గొడవలు అవుతాయి మా మధ్యలో. సో అలాంటి అబ్బాయి మన లైఫ్లో అంటే ఎప్పుడు గొడవలు అవుతాయి బట్ ట్రావెల్ చేసి తెలుసుకోవాలి. కానీ ఒకటి అదేంటంటే అలాంటి అబ్బాయి కనుక మన లైఫ్లో ఉంటే, ఒక అమ్మాయి లైఫ్లో ఉంటే ఆ అమ్మాయి లైఫ్ మాత్రం బాగుంటుంది అని సింపుల్గా చెప్పింది. సో చూడాలి బయటకు వచ్చాక ఏం జరిగిద్ది ఏంటని. ఇక్కడ మన వాళ్ళు ఏదో క్లిప్ ఫార్వర్డ్ చేశారు, డెమోన్ ఒక్కడే కూర్చొని మా అమ్మ తర్వాత ఎవరిని ఇచ్చేయలేదు, ఎంత ఇష్టపడలేదు అని ఏదో చెప్పుకుంటూ ఉంటాడు. అదేది ప్లే చేయాల్సింది ఇలా ఉండేది. నెక్స్ట్ శివాజీ గారు, నీ క్యారెక్టర్ బయట ఆడియన్స్కి అర్థమవుతుంది, ఆ లైట్లే అన్నట్టుంది, కానీ ఇబ్బంది పడతావేమో ఫ్యూచర్లో ఇలాంటిది ఇలాగంటే ఇలా తీసుకుంటా అంటే నాకు తెలిసి ఇవిడే ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారు, అందుకని అలా అయిపోయారు. అంటే నెగిటివిటీ చూడటం కానీ ఏదైనా అంటే మనం చేసిన పనులు బట్టేలే అవన్నీ. బట్ ఎనీవే రీతు బయట లైఫ్లో చాలా జడ్జిమెంట్లు ఉంటారు సార్. సో ఏంటి అంటే మన గురించి తెలియకుండా చాలా మాట్లాడతారు, మన లుక్ వైజ్ మాట్లాడతారు, మన డ్రెస్సింగ్ స్టైల్ బట్టి మాట్లాడతారు, మన యాటిట్యూడ్ని మాట్లాడతారు. సో మన గురించి తెలియకుండా మనతో ట్రావెల్ చేయకుండా మన గురించి జడ్జి చేస్తారు అన్న విధంగా చెప్తారన్నమాట. సో మనతో కలిసి మాట్లాడితేనే చాలా ఒపీనియన్లు చేంజ్ అవుతాయి అని చెప్తే ఇక్కడ శివాజీ మాట చెప్తారు, అదే కదా బిగ్ బాస్. నీ మీద బయట చాలా ఒపీనియన్స్ ఉండొచ్చు, ప్రాబ్లం అసలు మెయిన్ బిగ్ బాస్ వెళ్ళేది రీజన్ ఏంది, మన రియాలిటీ చూపించడానికి. సో నీ మీద చాలా ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అదే కదా బిగ్ బాస్ నువ్వు చెప్పాల్సింది అని నేను అంటున్నాను. బయట వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ, ఓకే, అక్కడ జడ్జ్ చేస్తారు, అంత ఈజీ గోయింగ్ కరెక్ట్ కాదేమో చూసుకో. సో ఇది నేర్పుతుంది బిగ్ బాస్. ఎలా అయితే అక్కడ జడ్జ్ చేస్తారు ఇక్కడ కూడా అలాగే జడ్జ్ చేస్తారు. అప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవడానికి ఉంటుంది, చూపించుకోవడానికి ఉంటుంది, ఆడియన్స్కి అన్ని యాంగిల్లో మనం కనిపిస్తాం. సింపుల్గా మనం పెట్టిన రీల్లోనే కాదు, మన రియాలిటీ తెలుస్తుంది, మనం ఏంటన్నా తెలుస్తుంది, మనం పడ్డ కష్టం తెలుస్తుంది. అంత ఈజీగా తీసుకోకూడదు ఎప్పుడు కూడా అని చెప్పారు. సో ఏ విషయాన్ని తీసుకోక ఈజీగా అని చెప్పి రీతు, ఏమో శివాజీ గారు నాకంటే హోల్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిగ్ బాస్లో నేను ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలా ఉన్నాను అని చెప్పి, ఎలా ఉన్నారు అలా ఉన్నారు బట్ నేర్చుకోవాలి అంటున్నారు శివాజీ గారు.
అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఇంక బిగ్ బాస్ హౌస్కి ఎందుకు రావటం, అక్కడ ఎలా ఉన్నాను ఇక్కడ అలా ఉన్నాను, ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నాను, అంటే ఇక్కడ ఎలా ఉన్నాను, ఇప్పుడు వెళ్ళి అక్కడే అలాగే ఉంటాను, సో యాస్టీస్గా ఉన్నాను, ఏం మార్పు లేదు ఏమీ లేదంటే ఇంకేముంది అందులో, జస్ట్ ఏదో టీవీ సీరియల్ చేసినట్టు బిగ్ బాస్ షో కూడా చేసినట్టు ఉంటుంది. సరే సంజన అక్కయ్య కోసం మాట్లాడుకుందాం అన్నారు, బట్ మ్యాటర్ మధ్యలో షిఫ్ట్ అయిపోయింది. రీతు ఆమె స్వీట్ చాలా బాగుంటారు, బట్ అలా మాట్లాడేపటికి నాకే షాక్ అయ్యాను, నేను తీసుకోలేకపోయాను అనగానే శివాజీ గారు మరి ప్రతి నామినేషన్లో నువ్వు సంజన గారు అంటే సార్ టెడ్డీ బేర్ నామినేషన్ నేను చేయలేదు సార్, దివ్య తీసుకొచ్చి పెట్టింది, అందులో ఆవిడే పర్సనల్గా చేశారని చెప్పారనమాట. శివాజీ గారు ఇప్పుడు ఆవిడ మాట్లాడిన తీరు చూశారు, ఇప్పుడు నీ మాట్లాడిన తీరు చూస్తే ఒకటి గుర్తొచ్చింది అన్నారు. ఏంటి అనగానే ఎప్పుడైనా గొడవ అయినప్పుడు వాడు వస్తున్నాడో రావట్లేదు నువ్వు చూస్తూ ఉంటావు అంటే డెమోన్, సో సంజన గారికి మళ్ళీ డెమోన్కి వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోవాల్సింది అంతే, డెమోన్ వస్తున్నాడు రావట్లేదు నువ్వు చూస్తూ ఉంటాను అనగానే దానికి అంటే 2-3 వారాలు అయితే అసలు బయట జనాలు 2-3 వారాలు అయితే వీళ్ళిద్దరిని బయట ఏంటి అన్నంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది వాళ్ళకి, అన్ని కామెంట్స్ ఎక్కువ వచ్చాయని చెప్పి. అవును ఒక టైంలో అయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గొడవ 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 చిరాకు వచ్చేసింది. డెమోన్ బాగా తగ్గింది కూడా అక్కడే ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే, ఇద్దరు తగ్గారులేండి ఒకరిని కాదు. నీతో అంటే గొడవ లేకుండా ఏ ఇంట్లో ఉంటారు సార్ అంటే రోజంతానా అలా ఎవరు ఉండరమ్మా అనగానే అంటే ఆహా అంటే ఇప్పుడు అంటే అంటే ఆయన ఆహా అంటాడు సార్ అని చెప్పి సరిపోయారు. తెలుగులో సామెత ఉందని చెప్పి చెప్పరు ఆయన, ఎందుకు లేని చెప్పి కంట్రోల్ చేసుకుంటారు, బాగోదులే అని చెప్పి. నెక్స్ట్ శివాజీ గారు దద్దా దిక్కేస్తారు ప్రతిదానికి, అంటే 4 అయింది దా గొడవ పడదాం, 6 అయింది చాలాసేపు అయింది గొడవ పడలేదు దా గొడవ పడదాం, 8 అయింది ఎక్కడ ఉన్నాడు వీడు రారా గొడవ వేసుకుందాం, అలా ఉంటుందమ్మా మీది అన్నట్టు కొంచెం ఎక్కిరి చెప్పారనమాట. సరే రీతో అంటే గొడవ పట్టాలి ఇష్టం సార్ ఇద్దరికి అనగానే శివాజీ అవసరం కోసం పడ్డారు కదా అంటే ఇద్దరికి అవసరంగా పడ్డారు అంటే ఏంటి కాంటెంట్ కోసం ఫుటేజ్ కోసం పడ్డారా అన్నట్టు అడుగుతారన్నమాట. అంటే ఆవిడ ఏమంటారంటే నేను బ్యాడ్ మూమెంట్లో ఉంటే వచ్చి వద్దన్నా సరే వచ్చి ఏదో అంటాడు సార్ అప్పుడే మాకు గొడవ అయింది అన్న విధంగా, అంటే స్పేస్ ఈడు అన్న విధంగా. దాని తర్వాత ఇక్కడ అయిపోయింది ఇంకా డెమో ఉంది ఇదంతా. ఆవిడ నామినేషన్స్ దానికి వచ్చారనమాట. నామినేషన్స్ ఎలిమినేషన్ అంటే నీకు భయం కదా, నీకు కాలంలో ఉనికి వస్తుంది కదా అంటే లేదు సార్ అలా ఏం లేదు, ఒక 3 వారాలను భయపడ్డాను అని చెప్తారు. అనగానే మరి అలాంటప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేసు, మీకు గుర్తుందా ఇది సెల్ఫ్ వీళ్ళలో డిస్కస్ చేసుకొని నామినేషన్ చేసేది, లోపల వీళ్ళు లఫూట్ వచ్చింది చూసారా, లోపల వీళ్ళు కొన్ని పేర్లు పెడతారు, నెక్స్ట్ బయట వీళ్ళు పేర్లు పెడతారు, శ్రీజ ఏడ్చింది, డెమోన్ శ్రీజని సేవ్ చేస్తాడు, అది అప్పుడు ఎందుకు ఆవిడ యాక్సెప్ట్ చేసింది, సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే సంచాలకంగా ఫెయిల్ అయింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాను అనగానే అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తే డెమోన్ సేవ్ చేస్తాడని చెప్పి యాక్సెప్ట్ చేస్తావు, చేయకపోయి బయటకి ఏడ్చో అన్న విధంగా అనమాట. ఇది సార్ ఇంకేంటి ఆడియన్స్ చూసుకుంటారు అని చెప్పి ఇంకేం చేసేది లేదు కదా సార్, వాళ్ళు చేసారు ఆడియన్స్ చూసుకుంటారు అనగానే లేదు నీ ధైర్యం ఏంటంటే పవన్ గారు ఉన్నాడు అని చెప్పి అనుకున్నావు, బట్ నీ ఫేస్ మొత్తం మాడిపోయింది ఒకేసారి, ఎందుకంటే మరి సీజన్ సేవ్ చేసాక ఐ స్వేర్ నో సార్ ఐ స్వేర్ నో అంటది. నేను అన్నది ఏంటంటే సేవింగ్ అయ్యేటప్పుడు ఒక కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు, నేను ఉన్నాను ఒక దాన్ని అని చెప్పి చూడకుండా చూడకుండా సీజన్ సేవ్ చేశాడని చెప్పి. శివాజీ గారు దానికి ఏడ్చి ఎందుకు చెప్పాలి, మామూలుగా చెప్పచ్చు కదా, ఆ రోజు ఫస్ట్ ఆవిడ ఏడ్చినప్పుడు నీళ్ళే రాలా. సో మొత్తానికి అక్కడ అదే మన అప్పుడు మహానటి అని టైటిల్ పెట్టుకుంది ఇదంతా. ఇది సార్ బాధ వేసినప్పుడు కళ్ళల్లో నీళ్లు రావాలి సార్ అంటే నీళ్ళు రాలేదు ఆ రోజు యాక్చువల్గా. శివాజీ గారు నువ్వు అసలు వణికిపోయావమ్మా ఆ రోజు నామినేషన్స్కి అని చెప్పి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ మ్యాక్సిమం నువ్వు ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం నీకు కన్నీళ్ళు రాలేదమ్మా, అది మాత్రం నిజం. అంటే సార్ ఇంకిపోయాయి సార్ ఏడ్చి అంటే అమ్మో అని చెప్పి ఆయన అమ్మో అని చెప్పి అనుకుంటుంటారు. దాన్ని ఏం చేయమంటారు సార్ అంటే మాస్ కమ్యూనికేషన్ కదా, మాస్ కమ్యూనికేషన్ కాదు ఓవర్ మాస్ కమ్యూనికేషన్ అనేది చెప్తూ ఉంటారు. దాని తర్వాత శివాజీ గారు ఇక్కడ నువ్వు గేమ్స్ బాగా ఆడావు, టాస్క్లు కానీ ఇవి కానీ బాగా ఆడావు, కానీ కుళ్ళు స్ట్రాటజీస్ వేసావు సరేనా, అదే నిన్ను ఇక్కడ మైనస్ అయిపోయి నేను ఇక్కడ కూర్చోబెట్టింది, ఆడియన్స్కి ఎక్కలేదు ఆ స్ట్రాటజీస్ అనగానే. ఇంకోటి ఏంటంటే నీకు ఫోర్స్ పెట్టడం వచ్చు, నీకు బాగా ఆడటం వచ్చు, బట్ ఎక్కడో పురుగు తెలుస్తుంది అనగానే తీట సార్ అంటే దూల, ఆ దూల వల్ల ఇక్కడికి వచ్చావు, సో అంటే నీకు ఇన్ని తెలిసింది నీకు మార్చుకోవాలని తెలియలేదా, సో దానివల్ల బయటకు వచ్చావు తెలుసా అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇక్కడ మా డెమోన్ కోసం డెమోన్ ఎందుకున్నాడు అనుకుంటున్నావు లోపల, వాడిలో ఫైర్ ఉంది చూసావా ఫైర్, ఆ ఫైర్లో ఎక్కడ తేడా రానివాడు వాడు, జెన్యున్గా గేమ్లో మాత్రం తొడ కొట్టి పడిపోయేవాడు సరేనా. సో ఎక్కడ పిచ్చి స్ట్రాటజీస్ వేయలా, పడిపోయాక కూడా ఏదైతే వీళ్ళ మీద టీటీఎఫ్ కెప్టెన్సీ దాటి పడిపోయాక కూడా కళ్యాణ్ వెయిట్ చేస్తున్నాడని చెప్పి లేచి కూర్చొని గో ఫర్ ఇట్ అన్నాడు, అప్పుడు కళ్యాణ్ వెళ్ళాడు, దట్ ఈజ్ రియాలిటీ. సో ఇలాంటి పిచ్చి స్ట్రాటజీస్ ఏమైలా, ఏదైనా తొడగొట్టి ఆడేవాడు అని చెప్పి ఇందాక నేను చెప్పింది అదే, ఏదైనా ఫేస్ టు ఫేస్ ఉండేవాడు, ధైర్యంగా ఆడేవాడు, ముందుకెళ్ళేవాడు, ఛాలెంజ్లు యాక్సెప్ట్ చేయడం తనకి ఇష్టం, ఛాలెంజ్లు యాక్సెప్ట్ చేసేవాడు, తను ప్రూవ్ చేసుకోవాలని తపన పడేవాడు, ఎలా గెలిచేవన్న దాన్ని కాకుండా విధానం మీద ఫోకస్ చేసేవాడు డెమోన్. అది ఆయన చెప్పింది. శివాజీని ఇంప్రెస్ చేసే రేంజ్లో, శివాజీని ఈ మాటలు చెప్పే రేంజ్లో డెమోన్ ఆడాడంటే మీరు ఊహించుకోండి డెమోన్ ఏ రేంజ్లో ఆడాడు అన్నది. అంత ఈజీ కాదు కొంతమందిని ఇంప్రెస్ చేయడం, శివాజీని ఇంప్రెస్ చేయడం కూడా అంత ఈజీ కాదు, చాలా కష్టం అది.
సో అంతో గొప్పగా ఆడితేనే ఆయన ఈ రేంజ్లో చెప్పుకుంటారు. ఇది ఎవరో రాసిచ్చినవి కాదు, ఆయన లోపల నుంచి వచ్చినవే, అది అర్థమవుతుంది. నేను ఎక్కడ సార్ కుల్ స్ట్రాటజీ చేశాను అని అడిగింది ఆవిడ. ఆయన ఆ టైప్ డిక్లేర్ అయిపోతుంది. రింగ్ ఎందుకు దాచావు మా రింగ్ ఎందుకంటే అదేదో సరదాగా దాచేస్తారు, సరదాగా దాటితే మరి ఎందుకు ఇచ్చావు అని చెప్పి రింగ్ దాయటం ఎందుకు ఆట అయిపోయింది. అయ్యే కుల్ స్ట్రాటజీలు అంటే గుద్దేటాలు, రింగులు దాచేటాలు ఇయే. నెక్స్ట్ ఆవిడ చెప్తుంది, సార్ ఏడుపు ఎందుకు వచ్చిందంటే 11th వీక్ కూడా కెప్టెన్ అయినప్పుడు సంజన గారు రైట్ రాంగ్ చేయాలనుకున్నాను, ఎప్పుడు గెలిచిన అలా జరిగింది అయ్యి అని చెప్పి. దాని తర్వాత అసలు ఎందుకు ఇది ఎక్కడ నీ స్ట్రాటజీ తెలుసుదా అంటే తనుజాదే కాదు సార్ కరెక్టేనా అంటే ఆవిడ స్టార్ట్ చేసి నీ పేరు తెలిసిపోయింది ఇది ఉందే ఇది అని చెప్పి. ఆ వీక్ మొత్తం మా ఇద్దరికి రోలర్ కోస్టర్ జరిగింది సార్. ఫ్లవర్స్ గేమ్లో కూడా అంతే తను. సో నేనేదో డెమాని చెప్తుంటే చెప్పు నువ్వు తన్నే సపోర్ట్ చే అని చెప్పి పరుస్తోంది. అరే నువ్వు కళ్యాణ్ అట్ట సపోర్ట్ చేస్తాను, నాకు డెమాన్ ఫస్ట్ పేరు నేను సపోర్ట్ చేస్తాను. అక్కడ ఆవిడ అరిచింది డెమాన్ సపోర్ట్ చేయదు కాదు, ఆ ఫ్లవర్స్ పట్టుకునే స్ట్రాటజీ ఏది ఉందో అది చెప్పేస్తాను వీళ్ళని గుత్తిగా పట్టుకుని గుత్తిగా గుచ్చేద్దాం అనుకున్న స్ట్రాటజీ అది. సరే దాని తర్వాత నీ మనసులో ఎవరు గెలుచుకున్నారని చెప్పి చిన్న టాస్క్ ఆడిపించారు. సో ఒక్కొక్కళ్ళ మనసులు ఏదో తీసుకెళ్ళాలి లేదంటే ఇరిచేయాలి. కళ్యాణ్ది, డెమోన్ది, నెక్స్ట్ తనుజాది వీళ్ళందరూ తీసుకెళ్తారు స్వీట్ హార్ట్స్ అని చెప్పి. సోమన్ అన్నది, భరణి గారిది ఇరిచేస్తారు, సంజన గారిది కూడా తీసుకెళ్లారు, ఇరిచేయాలి. వాళ్ళందరూ ఇరిచేశారు, మిగతా అందరూ తీసుకెళ్లారు. సో కళ్యాణ్ ఇంకా పడాలా, అందరు నీ వెంట పడాలా అలాంటిదే చెప్పారు. ఇమ్మానుయల్ గెలాలని చెప్పారు, డెమోని గెలాలని చెప్పారు, తనుజాని కూడా గెలాలని చెప్పారు. ఈ ట్రోఫీతో ఆజా తనుజా జల్దీ ఆజా అనకుండా ట్రోఫీతో ఆజా అన్నట్టు ఏదో చెప్పారు. సో అది జరిగింది. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ ఇంకా అడిగి ఉండొచ్చు, మనకు కట్ చేసి ఉండొచ్చు. 19 మినిట్సే. అంటే ఈ బెడ్షీట్ది కానీ ఏది కానీ ఎందుకు అలా కూర్చోవటం కానీ ఇలాంటివన్నీ అడుగుంటారు. కానీ అప్పటికి ఓవర్ అయిపోయింది అని చెప్పి కట్ చేసి ఉండొచ్చు, ఎందుకులే అని చెప్పి. వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు అనుకున్నారో మరి ఏదో అనుకున్నారు కానీ. బట్ ఇట్స్ ఓకే, మంచి ఇంటర్వ్యూ బాగా చేశారు. అన్న కామెడీ టైమింగ్ అంతా అనిపించారు. ఈ అమ్మాయి కూడా బాగా సమాధానాలు చెప్పింది, ఎక్కడ భయపడకుండా బ్రేక్ లేకుండా సింపుల్గా కొన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఆ అమ్మాయి మాస్ కమ్యూనికేషన్ డిస్క్ కొట్టినా కూడా ఓవర్ మాస్ కమ్యూనికేషన్లో ఎలాంటి ఆన్సర్లు చెప్పాలో కొంచెం జనరిక్ ఆన్సర్లు ఉంటాయి. అనుకోని సార్ ఎవరైతే అనుకుంటే మనకేంటి, మనది జెన్యూన్, మనది ప్యూర్ అలా ఉందన్నమాట. అయినా ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఇంక ఎపిసోడ్ రివ్యూ ఇంకేం వీడియోస్ లేవు. ఏదైనా కొత్త ప్రోమో ఏదైనా వచ్చి అందులో మ్యాటర్ ఏదైనా ఉంటే కానీ దాని గురించి మాట్లాడతాను. అదర్వైజ్ మనం నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. దీనికన్నా ముందు 2 వీడియోలు ఉంటాయి, ప్రోమో 1 ప్లస్ అప్డేట్స్ది ఇంకొక వీడియో ఉంటుంది, చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.